మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు. మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు. మనల్ని గెలిచినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు. మళ్ళీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యములో ఉన్న దాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా నేనేమి పూల పల్లకిలో రాలా. మాటలు పడటం నాకు తెలుసు, తిట్లు తినటం నాకు తెలుసు, ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, ఆకలి బాధ నాకు తెలుసు, పస్తులు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు, వ్యాధి తీవ్రత ఏమిటో నాకు తెలుసు. అన్ని రకాల అనుభవాలన్నిటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా లేదురా జీవితం, ఇక బాగుపడను నేను, నా బతుకింతే, నా చరిత్రింతే అని ఘోరాతి ఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు. కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా, ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఊహైనా ఊహించలేదు నేను. ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను. ఆ సణిగాను, గొణిగాను, చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఎందుకే నన్ను బతకనిచ్చావు నువ్వు? నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు? అలాగా మరి నన్ను చంపొచ్చుగా. మరి నువ్వు ఎందుకు నన్ను బతకనీయటం? నాకు ఎందుకు ఈ దుర్భరం, ఎందుకు ఈ జీవితం? అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావురా నువ్వు అంటావు. మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయిద్ది? నువ్వు తీసుకో, ఏంది నాకు ఈ జీవితం? అది తెలియక పిల్ల చేష్టలో. కానీ నాకు తెలియదు పాత్రని సారె మీద ఉంచాడని. కానీ నాకు తెలియదు. కానీ తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకా బాగా తేటగా అర్థమైంది. ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమనుకోకయ్యా, పిచ్చి మాటలు మాట్లాడాను సోది ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎందుకు? ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడలా. ఎవరు చూశారు? పెద్దగా చెప్పండి. చూశాడు. మరి నాకు తెలీదు. మరి చివరికి ఏం నాకు అన్యాయం చేశాడా? ఆ అనుభవాలే పాటలు, మాటలు ఆయన ఇచ్చినాయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మావయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు. భార్యల్ని, పిల్లల్ని, మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు, లాబాను కడుపులో మండింది మావకి. నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు, గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు. గొర్రెలేమో లాబాను సొమ్మేం కాదు, యాకోబు జీతం. అయినా సరే యాకోబును దోచుకోవాలని, యాకోబుని చంపాలని కక్షభూనిన వాడే బయలుదేరాడండి మంది మార్బలాన్ని వేసుకొని లాబాను. ఇట్లా లాబాను తరుముతాడని తెలిసి యాకోబుకి. చూసావా దేవుడు ఏం చేస్తున్నాడో చూడు. యాకోబుకి ఏం చెప్పలా, యాకోబుతో ఏం మాట్లాడలా, యాకోబుని భయంలోనే ఉంచాడు. వినో వినో వినో,
యాకోబుని భయంలోనే వణికేటట్టే ఉంచాడు, సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు. యాకోబుని దెబ్బతీయాలనుకున్న లాభంతో మాట్లాడుతున్నాడు. బాగా సమీపానికి వెళ్ళాడు. యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలన్నంత కోపం వచ్చింది. చీల్చి చెండాడాలి దుర్మార్గుణ్ణి, నా మందంతా తీసుకొని పోతున్నాడు, నా పిల్లల్ని తీసుకొని పోతున్నాడని. అంత కోపంతో బయలుదేరాడు కనుకనే దేవుడు మాట్లాడాడు లాబానుతో. ఏమన్నా తెలుసా? యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకకు సుమి. యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా, కనీసం నోరు జారి ఎగస్ట్రాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుని వార్నింగ్ అంటే ఏంది? అయిపోతావని అర్థం, చెప్పగానే చెప్పినట్టు. మళ్ళీ ఈ సంగతి యాకోబుకు తెలియదు. ఆ లాబానే చెప్పాడు, నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు, నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. నీ దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. యాకోబుతో మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు. బతికిపోయావు. పోయి ఏమన్నాడో తెలుసా? వాస్తవంగా సాగుగొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి, అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం, ఈ ఆకస్మిక ప్రయాణం? ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో, నాట్యంతో, సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుదునే. ఒట్టిదే సాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి. మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు. మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు. మన వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు, మనల్ని గల్లించినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు. మళ్ళీ అర్థమైందా? వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఇటుపక్క ఇప్పుడు లాభాంత అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు. నా జ్యేష్ఠత్వ హక్కు కొట్టేశాడు. అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నా గెటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనివాడిని మోసం చేసి నా దీవెనలు కొట్టేశాడు. ఈ యాకోబు గారిని బతకనీయకూడదు, వాడిని చంపాలని మా నాన్న ముసలోడు అయిపోయాడు. ఈ ముసలోడు కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు. వేసావు. మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు. వేసావు. వేసావా ఏడిసావా? వేసావు. వేసావు. శపథం చేస్తే దేవుడు అన్నాడు ఏడిసావని. ఎవడురా నువ్వు? నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా? ముట్టు చూద్దాం అనుకొని ఉన్నాడు దేవుడు కూడా. అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరినీ. ఎందుకు దాటిచ్చాడో తెలుసా? మామను తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు అన్న చంపుతాడేమో అని భయం. ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పింది, అరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుతామని. వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు. అంటే పగబట్టాడు మీ అన్న. మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు రా. వాడు చేస్తాడు, అంత పని చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే అప్పుడు లాభాన్ దగ్గరికి పారిపోయాడు. అప్పుడు ఒంటరిగా పోయినోడు 2 గుంపులై వచ్చాడు ఇప్పుడు. కానీ యాకోబు గుండెలో ఏం భయం ఉంది? ఆ పాత పగ మా అన్నకు అంతే ఉంది అనుకుంటున్నాడు. నిజమే, అది నిజమే. యాకోబు ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని పంపించాడు. మా అన్న ఎట్టున్నాడో చూడండి రా అని. వీళ్ళు పోయారు, ఏశావుని ఎదుర్కొన్నారు. ఏశావుకు చెప్పారు, మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని. యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో, రేయ్ తొందరగా రెడీ కండిరా 400 మంది అన్నాడు. తమ్ముడిని సాధారణంగా ఆహ్వానించడానికి 400 మంది ఎందుకండి? 400 మంది ఎందుకు? పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగింది తర్వాత? మేము అయ్యగారు యాకోబు గారు ఇట్లా నువ్వు వస్తున్నావన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో. ఎంత సీరియస్ అయ్యాడంటే, రే వెంటనే 400 మంది రెడీ కండ్రా అన్నాడు.
ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు. ఇంకా అనుమానం ఏముందిరా, వాడి పగ ఇంకా తీరలేదు. లేకపోతే 400 మందిని ఏం చేసుకుంటారు నా దగ్గర రావడానికి? ఖచ్చితంగా నన్ను, నా భార్యని, పిల్లల్ని, నా మందల్ని మొత్తం నాశనం చేయడానికే వస్తున్నాడు వాడు అని ఇక ముందుకు సాగలేకపోయాడు. సాగలేక ఆగిపోయి, ఏవయ్యా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. ఏమని మాట్లాడే, ఏమని వాగ్దానం, ఏంది నా బతుకు ఇట్టయిపోయింది? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు? ఏ దిక్కు లేని వాడిని చేశావు, ఆదరణ లేని వాడిని చేశావు. నా గతి ఏంటి అసలు? ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది. నిజమైన ఆశీర్వాదం, దీవెన నీ దగ్గర ఉందయ్యా. అది మా నాన్న దగ్గర కాదేసయ్యా, నీ దగ్గర ఉంది. రాయ్యా రాయ్యా. భార్యలు లేరయ్యా, ఇప్పుడు పిల్లలు లేరయ్యా, దాసదాసి లేరయ్యా, మందలు లేవయ్యా, ఒంటరిగాడిని అయిపోయా, ఏకాకినైపోయా. దేవారా దేవారా, నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు. నీవుగాక ఎవరు? ఆశ్చర్యం చెప్పనా, బయటోళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది. అటుపక్క మామయ్య, ఇటుపక్క అన్నయ్య, సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. దేవుని గోజాడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించి, ఆ ఏశావు దెబ్బకి కలవరపోతే యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండా చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలి ఏమి లేదు, ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి, తొలగొట్టాడు. తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు. అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్ము అనిచ్చినోడు ఇక బెండ్ అయిపోయాడు. అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు. సరే ఆశీర్వదించు, నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా, నీ పేరు చెప్పు అన్నాడు. యాకోబునయ్యా మోసగాడిని. నేనేందో నాకు తెలుసయ్యా, నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు. రైట్, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీవు ఇక నుంచి ఇశ్రాయేల్ అనబడదు అన్నాడు. ఇక నుంచి నీవు ఇశ్రాయేలువే. నాతో పోరాడావు. ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్ము అనిచ్చాడు, తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు. దేవునికి మహిమ. రొమ్ముకు రొమ్ము అనిచ్చడం అంటే ఏంటో తెలుసా? దేవునితో ఒప్పందాలు చేయటం. నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడై ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశంభాగం ఇస్తా. ఏందది? దేవుడితో బేరసారాలు. నేను పోవు చోటెల్లా నీవు నాకు తోడై ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, అన్ని విషయాల్లో నన్ను గొప్ప చేయాలి, అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా 10వ భాగం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటికి మొక్కను, నువ్వు నా దేవుడు అయి ఉంటావు, నేను నీ భక్తుడై ఉంటా, అంతే. ఇది రొమ్ముకు రొమ్ము అనిచ్చటం అంటే. ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో, తొడగూడు వసిలిందో, అది కొడుతున్నాడు చూడు, అయిపోయింది, కొట్టేశాడు, అయిపోయాడు. ఇంకా లేవలేడు, ఇంకా పెనుగులాడలేడు, అయిపోయింది, కూలబడిపోయాడు. ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు. బైబిల్లో హోషేయాలో ఏం రాసిందో తెలుసా? అతడు మగసిరి గలవాడై పోరాడాడు. యాకోబు మగసిరి గలవాడై పోరాడాడని కింద కన్నీళ్లతో
కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడట. పెద్దగా ఏడ్చేశాడు. రొమ్ముకు రొమ్ము ఆనించడం కాదు, నీకు నేను దశంభాగాలు ఇయటం కాదు, నువ్వు నాకు దేవుడు అయి ఉండటం కాదు, ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. ఇక లేదు వేరే ఆప్షన్ నాకు, ఇక లేదు నాకు వేరే ఆప్షన్, నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. అప్పుడు దీవించాడు. నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో, ఫరోలను అనుమతించాడో, అలాంటి పరిస్థితులు అనుమతించాడో, ఇవన్నీ నిన్ను చెక్కడం, ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు, నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి. తమ్ముడు నమ్ముతావా? తమ్ముడు నేను నమ్ముతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ఇష్టం నువ్వంటే? ప్రాణం.